కురుక్షేత్రం. ఆ రోజు యుద్ధం మరింత క్రూరంగా మారిపోయింది. బాణాల శబ్దం, గుర్రాల అరుపులు, యోధుల కేకలు. ఆకాశం కూడా ఆ యుద్ధాన్ని చూడలేక మబ్బులతో కప్పబడిపోయింది. అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, కానీ ఆ రోజు కృష్ణుడు సాధారణంగా లేడు. ఎప్పుడూ ధైర్యం చెప్పే స్వరం, చిరునవ్వు, ప్రశాంతమైన కళ్ళు ఉండే కృష్ణుడు ఆ రోజు మాత్రం మౌనంగా మారిపోయాడు. అర్జునుడు గమనించాడు. కృష్ణ, ఏమైంది అని అడిగాడు. కృష్ణుడు సమాధానం చెప్పలేదు. కొన్ని క్షణాల తరువాత దూరంగా యుద్ధభూమి మధ్యలో పడిపోయిన ఒక చిన్న విల్లు వైపు చూపించాడు. అది ఒక యువ యోధుడిది. అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు. అతను ఎవరు అని అడిగాడు. కృష్ణుడు మెల్లగా అన్నాడు, ఈ యుద్ధంలో ఎవరికీ గుర్తుండని ఒక యోధుడు, కానీ ఇంటికి తిరిగి వస్తానని తన తల్లికి మాటిచ్చిన కొడుకు. గాలి ఒక్కసారిగా మౌనమైంది. అర్జునుడి చేతిలో గాంధీవం భారంగా అనిపించింది. కృష్ణుడు మళ్ళీ అన్నాడు, కురుక్షేత్రంలో ప్రతి యోధుడి వెనకాల ఒక తల్లి ఉంది, ఒక కుటుంబం ఉంది, ఒక జీవితం ఉంది. ఆ మాటలు చెప్పిన తర్వాత కృష్ణుడు మళ్ళీ యుద్ధభూమి వైపు చూశాడు. ఆ రోజు అర్జునుడు మొదటిసారిగా అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు యుద్ధాన్ని నడిపిస్తున్నాడే తప్ప యుద్ధాన్ని ప్రేమించడం లేదని. ఆ రాత్రి కురుక్షేత్రం అర్థం చేసుకుంది. ధర్మం కోసం యుద్ధం చేసే వాళ్ళ హృదయంలో కూడా కొన్ని గాయాలు ఎప్పటికీ మౌనంగానే మిగిలిపోతాయని. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి గాయత్రి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి కథలతో మీ ముందుకు